వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. టీజీ ఈఏపీ సెట్ 2025 ఎగ్జామ్ డేట్స్ అనేది ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఈ ఎగ్జామ్‌కి వెళ్ళే ముందు ఎలాంటి వాటిని క్యారీ చేయాలి? తెలంగాణ విద్యార్థులు ముఖ్యంగా ఎలాంటి వాటిని క్యారీ చేయాలి? ఏం తీసుకెళ్ళకూడదు అనేటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్‌ని మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే డూస్ అండ్ డోంట్స్ అనమాట. ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేటువంటిది చూద్దాం. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే హాల్ టికెట్ అనేటువంటి దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే. సో ఈ హాల్ టికెట్‌కి సంబంధించి ఈ వెబ్‌సైట్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో జస్ట్ లైక్ మీకు ఇలా ఓపెన్ అంటే హాల్ టికెట్ అనేటువంటిది ఓరియెంటెడ్‌లో ఉంటుంది. ఇక్కడ ఒకసారి మీరు చెక్ చేసుకోవాల్సినటువంటి అంశాలొచ్చి ఫస్ట్ మీ పేరు అనేటువంటిది ఏదైతే ఉందో క్యాండిడేట్ నేమ్ సో కరెక్ట్‌గా ఉందా లేదా చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఫాదర్ నేమ్ అనేటువంటిది కూడా ఫాదర్ నేమ్ గానీ, మదర్ నేమ్ గానీ, మీ డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది గానీ, ముఖ్యంగా మీ పేరు, సో నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది. సో ఇవి కరెక్ట్‌గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. వాటిలో ఏదన్నా చేంజెస్ గనక ఉంటే ఓకే. సో మీకు హెల్ప్ లైన్ నంబర్ అనేటువంటిది ఉంటుంది. ఆ నంబర్‌కి కాంటాక్ట్ చేయటం అనేటువంటిది చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి హాల్ టికెట్ నంబర్ గానీ, నెక్స్ట్ మీ ఫోటో అనేటువంటిది కంప్లీట్‌గా దాని మీద కాపీ అనేటువంటిది అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. సో ఒకవేళ లేకపోతే మీకు దానికి సంబంధించినటువంటి ఆ కస్టమర్ నెంబర్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఆ నెంబర్‌కి మీకు డిస్క్రిప్షన్‌లో కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఈ టీజీఈఏపీ సెట్‌కి సంబంధించినటువంటి ఈ హెల్ప్ లైన్ నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి కాల్ చేయటం గానీ, లేదంటే మెయిల్ ఐడీ ఉంటుంది. ఆ మెయిల్ ఐడీకి మెయిల్ చేసినా గానీ మీకు ఆ ఇష్యూ అనేటువంటిది రిజాల్వ్ చేస్తారు. ఓకే. వాళ్ళు ఏం చేయాలనేటువంటిది చెప్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి. సో ఇంజినీరింగ్ స్ట్రీమ్‌కి సంబంధించిందా కాదా? నెక్స్ట్ టైమ్ స్లాట్ అనేటువంటిది కావచ్చు. ఇవన్నీ కూడా ఒకటికి 2 సార్లు వెరిఫై చేసుకోండి. నెక్స్ట్ వన్. సో మనం ఎలాంటి వాటిని క్యారీ చేయాలి? డూస్. ఓకే. ఎలాంటి వాటిని క్యారీ చేయాలి అంటే హాల్ టికెట్ అనేటువంటిది తీసుకెళ్ళాలి. హాల్ టికెట్ నెక్స్ట్ ఒరిజినల్ ఫోటో ఐడెంటిఫికేషన్ కార్డ్ అనేటువంటిది కూడా క్యారీ చేయాలన్నమాట. ఓకే. ఐడీ కార్డ్ అనేది తీసుకువెళ్ళాలి. ఆ ఐడీ కార్డ్ ఒరిజినల్ తీసుకువెళ్ళాలి. మీరు జిరాక్స్ అనేటువంటిది తీసుకువెళ్తే మోస్ట్‌లీ యాక్సెప్ట్ అనేటువంటిది చెయ్యరు. ఖచ్చితంగా ఒరిజినల్ ఐడీ అనేటువంటి దాన్ని తీసుకువెళ్ళాలి. నెక్స్ట్ ఎగ్జామ్‌కెళ్ళేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు బాల్ పాయింట్ పెన్ అనేటువంటిది ఒకటి క్యారీ చేయాల్సొస్తుంది. సో అది బ్లూ అయినా కావచ్చు, లేదంటే బ్లాక్ అయినా కావచ్చు. సో ఏదో ఒక బాల్ పాయింట్ పెన్ అనేటువంటిది తీసుకువెళ్ళొచ్చు. నెక్స్ట్ మరి ఐడీ కార్డ్స్ ఏవి తీసుకెళ్ళాలి? ఎలాంటి ఒరిజినల్ ఐడీ కార్డ్స్ అనేటువంటిది తీసుకువెళ్ళాలి అంటే కాలేజీ వాళ్ళు ఇష్యూ చేసినటువంటి ఐడీ కార్డ్ అనేటువంటిది కావచ్చు. నెక్స్ట్ ఆధార్ కార్డ్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది. ఓకే. సో నెక్స్ట్ బారుగా ఉన్నదా? లేదంటే ముక్కగా ఉన్నదా? ఇలాంటి డౌట్స్ ఏమి అవసరం లేదు. సో మీకు పీవీసీ కార్డ్స్ మీద వస్తున్నటువంటిది అవైనా తీసుకువెళ్ళొచ్చు. లేదు అనంటే మొత్తం ఆ కార్డ్ అయినా తీసుకెళ్ళండి. అదేం పెద్ద ఇబ్బందేం కాదు. నెక్స్ట్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్‌పోర్ట్ గానీ, పాన్ కార్డ్ గానీ, ఓటర్ ఐడీ అనేటువంటిది గానీ, ఇలాంటివి ఏవైతే ఉంటాయో వీటిలో ఏదైనా కానీ ఒరిజినల్ అనేటువంటి దాన్ని మీరు క్యారీ చేయాలి. హాల్ టికెట్‌తో పాటుగా. మరి ఎలాంటి వాటిని తీసుకువెళ్ళకూడదు ఎగ్జామ్ హాల్‌కి వెళ్ళేటప్పుడు? సో ఏం తీసుకువెళ్ళకూడదు అంటే చూడండి ఫస్ట్ మీరు అక్కడ బయోమెట్రిక్ ప్రాసెస్ అనేటువంటిది ఉంటుంది. సో మీ రైట్ హ్యాండ్ థంబ్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని ఆ థంబ్ ఇంప్రెషన్ అనేటువంటిది అక్కడ ఇవ్వాలి అనమాట. సో అంటే మన ఈ బొటనవేలు మీద ఓకే. సో ఈ కుడి చేతి బొటనవేలు ఏదైతే ఉంటుందో దాని మీద మీరు చేతికి మెహందీ పెట్టడం గానీ, గోరింటాకులు గానీ, టాటూలు గానీ ఇలాంటివి ఏవి కూడా మోస్ట్‌లీ ఉంటే అక్కడ స్కాన్ అనేది జరగదు. సో కాబట్టి వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవ్వదు కాబట్టి మిమ్మల్ని ఎగ్జామ్‌కి అలౌ అనేటువంటిది చేయరు. నెక్స్ట్ ఇంకా కాలిక్యులేటర్ గానీ, లేదు అంటే ఈ లాగరిథమ్ టేబుల్స్ అనేటువంటిది గానీ, పేజర్స్ కానీ, సెల్ ఫోన్స్ గానీ, ఈ వ్రిస్ట్ వాచెస్ ఏవైతే ఉంటాయో వాచెస్ కానీ, డిజిటల్ వాచెస్ అనేటువంటిది కావచ్చు. ఏవి కూడా నెక్స్ట్ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ, సో మీ పర్సనల్ బిలాంగింగ్స్. సో మీరు వెళ్ళేటప్పుడు మన ఒంటి మీద బట్టలు, నెక్స్ట్ ఒక చేతిలో పెన్ను, హాల్ టికెట్టు, ఐడీ కార్డ్. ఇవి తప్పించి మిగిలినవి ఏవి కూడా ఉండకుండా ఉండటమే బెస్ట్ అనేటువంటిదిగా చెప్పాలి. ఈ నగలు ఇలాంటివి ఏవైనా ఉన్నా గానీ వాటిని కూడా మీ ఇంటి దగ్గరే పెట్టేసుకొని జస్ట్ వీటితో మాత్రమే వెళ్ళండి. ఓకేనా? ఇక్కడ వేరే ఉద్దేశంతో చెప్పట్లేదు. సో కారణం ఏంటంటే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా టెన్షన్‌గా ఫీల్ అయిపోయి ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క విధంగా అక్కడ కొంతమంది ఇలా మాట్లాడుకుంటా ఉంటారు. ఇదుంటే అలౌ చేయరంట, అదుంటే అలౌ చేయరంట. అసలు అలౌ చేసేది ఏంటనేటువంటిది నీకు తెలిసిందంటే ఈ ఇబ్బంది లేకుండా పోతుంది. మిగిలినవన్నీ కూడా ఎగ్జామ్ అయిన తర్వాత నువ్వు కావాలంటే ఒంటి మీద పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ వన్.
నెక్స్ట్ వన్ రఫ్ వర్క్ ఇలాంటిది చేయటానికి నీకు ఎగ్జామ్ హాల్ లోపలే పేపర్స్ అనేటువంటిది ఇస్తారు. దాని మీద నువ్వు ఎలాంటి సింబల్స్ పడితే అవి రాయకూడదు. కేవలం నీ హాల్ టికెట్ నంబర్ అనేటువంటిది వేసిన తర్వాత నువ్వు రఫ్ వర్క్ అనేటువంటిది చేసుకొని సో, నెక్స్ట్ అయిపోయిన తర్వాత ఆ కాపీస్ అనేది వాళ్ళకి సబ్మిట్ చేసి వచ్చేసేయాలి. ఓకేనా? నెక్స్ట్ వన్ ఇంకొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఏంటంటే, ఫస్ట్ మీకు ఎగ్జామ్ అనేది ఎక్కడ పడిందో ఆ సెంటర్‌కి కుదిరితే మీరు వెళ్ళండి. లేదు అంటే రేపు ఎగ్జామ్‌కి మిమ్మల్ని ఎవరైతే తీసుకువెళ్తారో సో, వాళ్ళని వెళ్లి ఒకసారి చూసి రమ్మనండి. సో, వాళ్ళు మీకు ఈజీగా నెక్స్ట్ డే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ 1 మినిట్ లేట్ అయినా గానీ ఎగ్జామ్‌కి అలౌ చేయటం అనేటువంటిది జరగదు. సో, మార్నింగ్ స్లాట్ వచ్చేసరికి 9కి స్టార్ట్ అవుతుంది. 9-12 వరకు ఒక సెషన్ అనేటువంటిది ఉంటుంది. ఆఫ్టర్‌నూన్ వచ్చేసరికి 3-6 వరకు ఉంటుంది. అంటే ఎగ్జామ్ అయ్యేంత వరకు మీరు లోపలే ఉండాలి. 1 మినిట్ లేట్‌గా వచ్చినా గానీ మీకు ఎగ్జామ్‌కి అలౌ అనేటువంటిది చేయరు. ముఖ్యంగా నువ్వు ఏ టైంకి ఇప్పుడు మధ్యాహ్నం 3కి అన్నాం కాబట్టి నువ్వు కరెక్ట్‌గా 2 నిమిషాలు తక్కువ 3కి వెళ్ళావనుకోండి, ఒక్కొక్కసారి నువ్వు ఇబ్బంది పడతావనమాట. ఎందుకని అంటున్నామంటే ఇక్కడ బయోమెట్రిక్ ప్రాసెస్ ఇవన్నీ కూడా ఉంటాయి. అందుకని ఎగ్జామ్‌కి మార్నింగ్ 9 ఎగ్జామ్ అనుకోండి. 1 ½ అవర్ ముందు నుంచే నీకు ఎగ్జామ్‌కి వదులుతారు. అంటే ఇప్పుడు 7:30 నుంచే నీకు హాల్‌లోకి అలౌ చేస్తారనమాట. ఎందుకంటే అవన్నీ వెరిఫై చేసుకోవటం, ఆ బయోమెట్రిక్ ప్రాసెస్ అనేది ఇవన్నీ కూడా కంప్లీట్ అవ్వాలి కాబట్టి, సో, ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇప్పుడు అక్కడ ఫోటో ఇలాంటిది ఏమన్నా లేవు. మీరు కాల్ చేసినప్పుడు కస్టమర్ నంబర్‌కి కాల్ చేసినప్పుడు మీరు ఆ ఎగ్జామ్ సెంటర్‌కే వెళ్ళండి. వెళ్ళినప్పుడు మీతో పాటు పాస్‌పోర్ట్ ఫోటోస్ ఇలాంటివి ఏమన్నా క్యారీ చేయండి. అక్కడ ఈ కన్సర్న్డ్ డిపార్ట్‌మెంట్ ఉంటుంది. అక్కడ వెళ్లి కలిసినట్లయితే ఇష్యూ అనేది రిజాల్వ్ చేస్తారు. ఇలాంటివి మీకు చెప్తారు గదా! సో, అందుకని నువ్వు ముందుగానే 1 ½ అవర్ ముందుగానే ఎగ్జామ్ హాల్‌లోకి నిన్ను అలౌ చేస్తారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నువ్వు రిజాల్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్. సో, అదే ఆఫ్టర్‌నూన్ అనుకోండి. ఆహ్, మోస్ట్‌లీ 3కి కాబట్టి 1:30 నుంచి నీకు ఎగ్జామ్ హాల్‌లోకి అలౌ చేయటం అనేటువంటిది జరుగుతుంది. సో, 1 మినిట్ నీకు డిలే అయినా అంటే 3 తర్వాత నువ్వు 1 మినిట్ డిలే అయ్యి వచ్చినా గానీ నిన్ను ఎగ్జామ్‌లోకి అలౌ చేయరు. అసలు ప్రాసెస్ చేయడానికి నీకు అట్‌లీస్ట్ ఒక 2-3 మినిట్స్ టైమ్ అన్నా పడుతుంది. ఓకే. సో, అట్‌లీస్ట్. నెక్స్ట్ వన్. ఇప్పుడు మనకి ఎగ్జామ్ అనేది తెలుగులో ఉంటుంది. నెక్స్ట్ ఇంగ్లీష్‌లోనూ ఉంటుంది. ఒకవేళ ఈ ఇంగ్లీష్ అనేటువంటిది తెలుగులో కన్వర్ట్ చేసినప్పుడు ఏమన్నా ప్రాబ్లమ్ గనక వస్తే, మిస్టేక్స్ గనక ఉంటే తెలుగులో మిస్టేక్స్ ఉన్నాయి. అయితే నువ్వు ఫైనల్‌గా ఇంగ్లీష్‌లో ఇచ్చినటువంటి దాన్నే కరెక్ట్ వన్‌గా కన్సిడర్ చేయాలి అన్నమాట. వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్‌స్ట్రక్షన్స్ ప్రకారం. ఓకే. నెక్స్ట్ వన్ ఒకవేళ నువ్వు ఏదైనా ఈ హార్డ్‌వేర్ గాని, సాఫ్ట్‌వేర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేటువంటిది అరైజ్ అయింది. సెషన్ అనేటువంటిది ఆటోమేటిక్‌గా క్లోజ్ అయిపోయింది అనుకుందాం. నువ్వు రూమ్‌లో ఉన్నటువంటి ఇన్విజిలేటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినట్లయితే, వాళ్ళు నీకు వేరే సిస్టమ్ అనేది అలాట్ చేయటం, నీకు ఏ టైం నుంచి అయితే అది ఎండ్ అయిపోయిందో ఆటోమేటిక్‌గా నువ్వు హాల్ టికెట్ నంబర్ అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ అదే టైం నుంచి నీకు స్టార్ట్ అవ్వటం అనేది జరుగుతుంది. కాబట్టి నువ్వు టెన్షన్ అనేది పడకుండా సో, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వన్. నెక్స్ట్ ఇంకోటేంటంటే, ఈ సీబీటీ టెస్ట్ గదా! ఇది కంప్లీట్‌గా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ గదా! అంటే దీని మీద నీకు అవగాహన అనేటువంటిది ఉండాలి. సో, ఎలా నువ్వు నీకిచ్చినటువంటి ఆ సిస్టమ్ ఏదైతే ఉందో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ పేరు, నీ హాల్ టికెట్ నంబరు అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఓకే. సో, ఈ హాల్ టికెట్ కూడా మీకు హాల్ టికెట్ గూడా ఈ కార్నర్‌లో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు స్టార్టింగ్‌లో. అదే ఏంటంటే, సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ అనేటువంటిది ఉంది చూసారా? సో, ఇది ఇన్విజిలేటర్ ప్రెజెన్స్‌లో మాత్రమే. ఓకే. అంటే నువ్వు ఎగ్జామ్ హాల్‌లోకి వెళ్ళిన తర్వాత సో, ఇన్విజిలేటర్ ప్రెజెన్స్‌లో మాత్రమే నువ్వు ఇక్కడ సైన్ అనేటువంటిది చేయాల్సొస్తుంది. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఒకవేళ బై మిస్టేక్ ఇక్కడ సైన్ చేసేసారు అనుకుందాం. ఇంకొక హాల్ టికెట్ అనేది డౌన్‌లోడ్ చేసుకొని ఆ హాల్ టికెట్‌ని తీసుకువెళ్ళండి. ఓకేనా? సో, ఇక్కడ ఉన్నటువంటి మీ నేమ్ ఏదైతే ఎగ్జాక్ట్‌గా స్పెల్లింగ్ అనేది ఉందో అదే స్పెల్లింగ్ ఉన్నటువంటి ఐడీ కార్డ్‌ని, డేట్ ఆఫ్ బర్త్ కూడా 2 మ్యాచ్ అవ్వాలి. అక్కడ ఏమాత్రం డిఫరెన్స్ ఉన్నా గానీ నీకు ఫైనల్ ఎగ్జామ్‌లో డెఫినిట్‌గా వాళ్ళు అలౌ చేయరు. సో, చాలా స్ట్రిక్ట్ కండిషన్స్ అనేటువంటిది ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఇదిగోండి. ఇదే గదా! రైట్. సో, ఈ సీబీటీ టెస్ట్ కాబట్టి మీకు ఆ టెస్ట్‌లో మీకిచ్చినటువంటి సిస్టమ్‌లో ఫస్ట్ ఇక్కడ మీ పేరు గాని, నెక్స్ట్ మీ హాల్ టికెట్ నంబర్ ఇవి వెరిఫై జేసుకోండి.
సో, వెరిఫై చేసుకున్న తర్వాత ఎగ్జామ్ స్టార్ట్ అవ్వటానికి 2-3 మినిట్స్ ముందు ఇవన్నీ కూడా మీకు దాని మీద డిస్‌ప్లే అనేటువంటిది అవుతాయి. సో, 3 మినిట్స్ తర్వాత నుంచి అందరికీ ఒకేసారి జస్ట్ చెప్తున్నానంతే. ఓకే. 1 ఆర్ 2 మినిట్స్ ముందు నుంచి మీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. సో, స్టార్ట్ అయిన తర్వాత మీకు ఎగ్జామ్ అనేది అందరికి ఒకేసారి ఓపెన్ అవుతున్నాయి. సో, నువ్వు ఒక్కొక్కటి సేవ్ చేసుకుంటూ ఫస్ట్ క్వెషన్ తెలుసు. సేవ్ చేసుకుంటూ ఆన్సర్ ఏంటనేది టిక్ చేసి దాన్ని కింద సేవ్ అనేది ఉంటుంది. ఆ సేవ్ ఆప్షన్ అనేటువంటిది క్లిక్ చేసుకుంటావు. అంటే ఇప్పుడు నేను చెప్తున్న విషయాలు నీకు తెలియాలంటే అట్‌లీస్ట్ నువ్వు మాక్ టెస్ట్‌లు అనేటువంటిది రాయాలి అనమాట. ఓకేనా? సో, అందుకనే మన ఏస్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్ ద్వారా ఫ్రీగా మీకు మాక్ టెస్ట్‌లు అనేటువంటిది పెడుతున్నాం. సో, టోటల్‌గా 8 ఓకే. సో, ఇక్కడ ఫుల్ లెంగ్త్ టెస్ట్‌లు వచ్చేసరికి 2 ఉంటాయి. మల్టీ సబ్జెక్ట్ వైస్ ఒక 3 ఉంటాయి. సబ్జెక్ట్ వైస్ వచ్చేసరికి ఒక 3 ఉంటాయి. టోటల్‌గా 8 టెస్ట్‌లు అనేటువంటిది మనం కండక్ట్ చేస్తున్నాం. దానికి మీరు చేయాల్సిందల్లా ఇది ముఖ్యంగా ఇంజినీరింగ్ స్ట్రీమ్‌కి సంబంధించి సో, ఎగ్జామ్‌కి వెళ్ళే ముందు ఇలాంటి టెస్ట్‌లు అనేటువంటిది ఖచ్చితంగా రాయండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు టెన్షన్‌గా ఫీల్ అవ్వటం కంటే ముందు అసలు ఎలా ఉంటుంది టెస్ట్ అనేది ఆన్‌లైన్ టెస్ట్ ఎలా ఉంటుందనేటువంటిది మీకు తెలియాలి. ఓకే. సో, అట్‌లీస్ట్ ఒక 3 టెస్ట్‌లు అనేటువంటిది రాయటానికి ట్రై చేయండి. ఇంకా ఎక్కువ రాసినా ప్రాబ్లమ్ ఏమి లేదు అనమాట. ఓకే. సో, నెక్స్ట్ సో, దీన్ని ఎలా ఎన్రోల్ అవ్వాలి? ఈ ఫ్రీ మాక్ టెస్ట్‌లు ఏవైతే ఉన్నాయో, ఈ టెస్ట్ సిరీస్ ఏవైతే ఉన్నాయో వీటిని ఎలా రిజిస్టర్ అవ్వాలి అంటే ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో దీన్ని డైరెక్ట్‌గా మీరు స్కాన్ చేసినట్లయితే ఆ వెబ్ పేజ్‌కి తీసుకెళ్తుంది. సో, అక్కడ ఈ టీజీ ఈఏపీ సెట్ 2025 నెక్స్ట్ ఏపీ ఏపీ సెట్ 2025 అనేటువంటిది ఉంటాయి. దాన్ని క్లిక్ చేసినట్లయితే ఓకే. ఆ ఎన్రోల్ అనేటువంటిది ఉంటుంది పక్కన. ఎన్రోల్ చేసినట్లయితే మీరు మీ డీటెయిల్స్ అనేటువంటిది ఇచ్చి ఫ్రీగా వీటిని యాక్సెస్ అనేటువంటిది చేసుకోవచ్చు. సో, ఇలా చేయటం ద్వారా నీకు ఏం తెలుస్తుంది? ఎగ్జామ్‌లో టెన్షన్ లేకుండా అంటే నీకు ఓవరాల్‌గా 160 క్వెషన్స్ అనేటువంటిది ఇస్తారు. 160 క్వెషన్స్ అనేటువంటిది ఉంటాయి. 180 మినిట్స్‌లో నువ్వు కంప్లీట్ చేయాల్సొస్తుంది. ఓకేనా? 180 మినిట్స్‌లో అంటే 3 అవర్స్ టైమ్ ఉంటుంది. ఆ 3 అవర్స్ టైమ్‌ని ఇలా డివైడ్ చేసుకోండి. సో, 90 మినిట్స్, 60 మినిట్స్, నెక్స్ట్ 30 మినిట్స్. ఓకే. సో, 3:2:1 అనమాట. 90 మినిట్స్‌లో అంటే ఫస్ట్ అటెంప్ట్‌లో ఏంటంటే నువ్వు క్వెషన్ చూసి ఆన్సర్ పెట్టేటువంటి విధంగా ఏవైతే ఉంటాయో సో, అంటే 30 సెకండ్స్‌లో ఇలా సాల్వ్ చేసేటువంటి క్వెషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పెట్టుకుంటూ వెళ్ళిపోతా ఉంటావు. నెక్స్ట్ ఓకే. సో, సెకండ్ అటెంప్ట్‌లో వచ్చేసరికి ఇక్కడ ఈ 90 మినిట్స్‌లో కూడా ఒక 45 మినిట్స్ మనం మ్యాథ్స్‌కి ఇంకా మిగిలినటువంటి 45 మినిట్స్ ఏదైతే ఉందో అది ఫిజిక్స్‌కి, కెమిస్ట్రీ చేయటానికి. చూసిన వెంటనే ఒక 30 మినిట్స్‌లో మనం పెట్టగలిగేటువంటి క్వెషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతాం. కొన్ని క్వెషన్స్ వాడు కావాలని లెంథీగా ఇస్తాడు. అలా లెంథీగా ఇచ్చినటువంటి క్వెషన్స్ దగ్గర నువ్వు ఆగిపోకుండా సెకండ్ అటెంప్ట్‌లో అక్కడికి రావాలి. సెకండ్ అటెంప్ట్‌లో అలాంటివన్నీ కూడా ఒకసారి చూసుకొని మాక్సిమం వాటిని సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. సో, థర్డ్ అటెంప్ట్‌లో ఏంటి అంటే నువ్వు ఈ రెండిట్లో కూడా ఆల్మోస్ట్ మన టార్గెట్ ఏంటి 90 క్వెషన్స్ ఓకే. 80 నుంచి 90 మార్క్స్ అనేటువంటిది స్కోర్ చేయడమే మన టార్గెట్. ఇలా చేస్తే నీకు మంచి కాలేజ్‌లో ఓకే. సో, తెలంగాణ ఈఏపీ సెట్ తీసుకున్నట్లయితే టాప్ కాలేజెస్‌లో నీకు సీట్ అనేటువంటిది వస్తుంది. అది కూడా నీకు నచ్చిన బ్రాంచ్‌లోకి జాయిన్ అవ్వచ్చు. దానిలో ఎటువంటి డౌట్ అనేటువంటిది లేదు. సో, ఇంత స్కోర్ రావాలి అంటే నువ్వు 160కి 160 క్వెషన్స్ పెట్టాల్సిన అవసరం లేదు. కొన్ని టాపిక్స్ నువ్వు స్కిప్ చేసుకోవచ్చు. వాటికి సంబంధించిన వీడియోస్‌ని కూడా మనం ప్రీవియస్‌గా చేస్తున్నాం. హై ప్రయారిటీ టాపిక్స్ ఏంటి మ్యాథ్స్‌లో గాని, ఫిజిక్స్‌లో గాని, కెమిస్ట్రీలో గాని అవన్నీ కూడా చేస్తున్నాం. ఒకసారి మీరు వాటిని అబ్జర్వ్ చేయొచ్చు. దాని ప్రకారం ఈ 90 మినిట్స్‌లో నువ్వు ఎన్ని క్వెషన్స్ పెట్టగలుగుతున్నావు? ఇవన్నీ నీకెలా తెలుస్తాయి? ముందు మాక్ టెస్ట్‌లు రాయాలి. అందుకని ఇలాంటి ఫ్రీ మాక్ టెస్ట్‌లు మీరు యూజ్ చేసుకోండి. 60 మినిట్స్‌లో కొంచెం లెంథీగా ఉన్నటువంటి వాటిని సాల్వ్ చేసుకుంటావు. నెక్స్ట్ 30 మినిట్స్‌లో ఇంకా రిమైనింగ్ అన్నిటికి కూడా ఏదైతే ఉంటుందో ఆప్షన్ నీకు తెలిస్తే పెడతావు. లేదు అంటే ఏదో ఒక ఆప్షన్ అనేటువంటిది టిక్ చేసుకొని వస్తావు. కారణం ఏంటి? నెగెటివ్ మార్కింగ్ అనేటువంటిది లేదనమాట. ఇలా ఈ 3:2:1 నేను చెప్పడం ఈజీనే. ఏదో నంబర్ అనేటువంటిది రాసేసి ఇలా చేయండి అని నేను చెప్తాను. అది నీకెప్పుడు తెలుస్తుంది? ప్రాక్టికల్‌గా నువ్వు ఫాలో అయినప్పుడు మాత్రమే నేను ఇచ్చినటువంటి కంటెంట్ కరెక్టా కాదా అనేది తెలుస్తుంది. లేదంటే ఇది నోటి మాటల్లాగా అయిపోతుంది అనమాట. సో, ఇది యాక్యురేట్‌గా మీరు ఫాలో అవ్వండి. ఈ ఓరియెంటెడ్‌లో ఇప్పటికి కూడా మించిపోయింది ఏమీ లేదు. సో, మీకు కుదిరితే రోజుకి 1 ఆర్ 2 టెస్ట్‌లు అనేటువంటిది మినిమమ్ రాయడానికి ట్రై చేయండి. డెఫినిట్‌గా మీ కాన్ఫిడెంట్ లెవెల్ అనేటువంటిది బిల్డ్ అవుతున్నాయి. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీరు హాల్ టికెట్ అనేటువంటిది మీతో పాటే తీసుకురావాలి. ఓకే. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ
కీలో ఏదైనా మిస్టేక్స్ గనక ఉన్నాయనుకోండి, అబ్జెక్షన్స్ అనేటువంటి వాటిని రైజ్ చేయొచ్చనమాట. ఆ ప్రిలిమినరీ కీలో. సో, క్వెషన్స్‌లో గాని, లేదంటే ఆప్షన్స్‌లో ఏదన్నా మిస్టేక్ గనక ఉంటాయి. అయితే మీరు రైజ్ చేసేటప్పుడు రూ. 500 అనేటువంటిది ఫీ పే చేయాల్సొస్తుంది ఒక్కొక్క క్వెషన్‌కి. సపోజ్ 100 క్వెషన్స్‌కి మీరు రైజ్ చేయాలనుకోండి. 100 ఇంటూ 500 అనమాట. సరే అంత అమౌంట్ నేను ఎలా కట్టగలుగుతాను? 100 క్వెషన్స్ మిస్టేక్స్ అనేది ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. జనరల్‌గా ఊరినే అంటున్నాం. ఒక 10 క్వెషన్స్ ఉన్నాయి. 5,000 కట్టాల్సిందే. సార్ నాకు లాస్ కదా! ఒకవేళ నువ్వు రైజ్ చేసింది నిజమే అయితే, అంటే రైజ్ చేసినమంటే దానిలో మిస్టేక్ అనేటువంటిది ఉంటే, ఓకే. సో, ఒకవేళ ఆ కీలో వాళ్ళిచ్చినటువంటి కీలోనే మిస్టేక్ అనేటువంటిది గనక ఉంటే, ఆ రూ. 500 అనేటువంటిది నీకు మళ్ళీ రీఫండ్ అనేటువంటిది చేసేస్తారనమాట. లేకపోతే ఏంటి, చాలామంది ఖాళీగా ఉంది గదా అని అన్ని క్వెషన్స్ ఇది తప్పు, ఇది తప్పు ఇలా ఏదో ఒకటి పెడతా ఉన్నారు. దానివలన ఇన్ టైమ్‌లో మనకి రిజల్ట్ అనేటువంటిది ఇవ్వలేం కాబట్టి ఎవరైతే మేజర్ ఆస్పిరెంట్స్ ఉంటారో, సో, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి వాటిని చేశారు. ఓకేనా? సో, ఇవి మనం చేయాల్సినటువంటిది, చేయకూడనటువంటిది. సో, టెన్షన్ లేకుండా ఉండండి. సో, మీరు ఏం కంగారు పడొద్దు. చాలా కూల్‌గా ఎగ్జామ్ అనేటువంటిది రాయండి. మన టార్గెట్ ఏంటనేటువంటిది ముందుగానే డిసైడ్ అవ్వండి. సో, 80-90 క్వెషన్స్, మంచి కాలేజీలో సీట్, నువ్వు అనుకున్నటువంటి బ్రాంచ్ ఖచ్చితంగా వస్తుంది. 80-90 అంటే మ్యాథ్స్ నుంచి ఎంత రావాలి, ఫిజిక్స్ నుంచి ఎంత రావాలి, కెమిస్ట్రీ నుంచి ఎంత రావాలి. సో, అవి నువ్వు డిసైడ్ అవ్వండి. మాక్ టెస్ట్‌లు రాయండి. డెఫినిట్‌గా మీరు ఎగ్జామ్‌ని క్రాక్ చేస్తారు. సో, క్రాక్ చేయడం అంటే మంచి స్కోర్ అనేటువంటిది రావటానికి పాసిబిలిటీ అనేటువంటిది ఉంటుంది. ఓకే. సో, ఇది ఈరోజు వీడియోకి సంబంధించి. బై ద వే ఐ యామ్ లంకేశ్వరరావు, కెమిస్ట్రీ ఫ్యాకల్టీ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. రైట్. థాంక్ యూ.